హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సాంస్క్రిట్‌లో పద్యభాగంలోని 3వ పాఠ్యభాగం అయిన రుద్రమదేవి అనే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాము రండి. ఈ పాఠ్యభాగంను శ్రీ దురిశేటి వెంకట రామాచార్య రచించారు. పరిచయము. రుద్రమదేవి అను ఈ పాఠ్యభాగము శ్రీ దురిశేటి వెంకట రామాచార్య గారిచే రచింపబడిన శిల్పశ్రీ అను కావ్యము నుండి గ్రహించబడినది. సంస్కృత భాషలో గల గ్రంథములను చదివించుటలో శ్రద్ధ గల ఈ కవి తెలుగు భాషలో అనార్కలి, అధర్వణాచార్యుడు అను గ్రంథములను రచించెను. కాళిదాసు రచించిన రఘువంశ కావ్యమును తెలుగు భాషలోనికి అనువదించెను. శ్రీమాన్ కనకాచార్య మాంగాంబ దంపతుల కుమారుడైన శ్రీ వెంకటరమణాచార్యులు గారు కాకతీయ రాజు అయిన గణపతి దేవుని పాలన, అతని పుత్రిక అయిన రుద్రమదేవి పాలన, తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన రామప్ప దేవాలయ నిర్మాణంలో గల శిల్ప సౌందర్యము, రామోజు పండితుని చరిత్రను 5 స్కందములు గల శిల్పశ్రీ అను కావ్యంలో అత్యంత సుందరంగా వర్ణించెను. కథా సంగ్రహము. కాకతీయ రాజేంద్రుడు తన పరాక్రమమనే సూర్యతేజమును తెల్లని గొడుగుగా చేసి ప్రజలకు భయం లేకుండా పరిపాలిస్తున్న గభపతి దేవునితో గణపతి దేవునితో అతని మంత్రి శివదేవయ్య దేవుడు ఈ విధముగా పలికెను. రాజా, నీ కుమార్తె అగు ఈ రుద్రమదేవి శత్రు సంహారము చేసి కాకతీయ రాజ్యలక్ష్మి కాగల సమర్థురాలు. ఈమె మిత్రులకు అభయమును ఇచ్చునది, శత్రురాజులకు భయమును కలిగించునది, శివభక్తి పరాయణురాలగును. ఈ రుద్రమను రాణిగా అభిషేకించి రాజ్యమును మరియు ప్రజలను సంతోషపరచుము అను పలికెను. మంత్రి మాటలు విన్న గణపతి దేవరాజు సంతోషంతో రాజ్యమునందు అన్ని దిశలలో గ్రామములో రుద్రమ పట్టాభిషేక వార్తను చాటించెను. శుభముహూర్తము నిర్ణయించి పవిత్రములైన సముద్ర జలములను తెప్పించి హర్షపులకములు కలుగుచుండగా గణపతి దేవుడు తన కుమార్తె అయిన రుద్రమను కాకతీయ రాజ్య మహారాణిగా అభిషక్తురాలిని చేసెను. ప్రియమును హితమును గూర్చు నిర్మములైన శివదేవయ్య మాటలను సఫలం చేస్తూ రుద్రమదేవి తన విధి నిర్వహణలో సామంతరాజుల మరియు ప్రజల గౌరవమును అభిమానమును పొందెను. సకల సామంతులు మరియు ప్రజలు వారి ఇష్టానుసారము మనస్ఫూర్తిగా పన్నులు చెల్లించినారు. రుద్రమదేవి పాలనలో రాజ్యంలో జరుగుచున్న అభివృద్ధిని చూసి సహించలేని అనుయాపరులైన హరిహరుడు మురారి అను తన సామంతరాజులను పరాక్రమవంతుడు, అహంకారి, దుర్మార్గపరుడు అయిన దేవగిరిరాజు మహాదేవుడు వారిని రుద్రమనకు వ్యతిరేకంగా మార్చినాడు. మహాబలవంతములైన మనము ఒక అబల అధికారమునకు లొంగిపోవడము అవమానకరము, అపకీర్తిపదము అని వారిని రెచ్చగొట్టినాడు. ఈ విధముగా విచక్షణ లేని దేవగిరిరాజు రుద్రమదేవి శివుని పూజకై వెళ్ళిన సమయములో మదగజ, తురంగ, పదాతి సైన్యములతో కాకతీయ రాజ్యమును బలమైన సైన్యమును కలిగిన, శివబలము కలిగిన రుద్రమను అబలగా పరిగణించి కోటను ముట్టడించెను. శివపూజా కార్యక్రమంలో ఉన్న రుద్రమ ఈ విషయం తెలుసుకొని కోపంతో ఎర్రబడిన నేత్రములతో యుద్ధ నిపుణులను కొందరిని తీసుకొని వెంటనే శత్రువులచే చుట్టుముట్టబడిన స్థానమునకు వెళ్ళెను. శత్రు సైన్యాలను చూసి నాగుపాము వలె బుసకొట్టి శత్రువుల సమీపమునకు వెళ్ళి శత్రు సైన్యముల గుండెలు పగిలే విధంగా అపరచండి వలె శంఖమును పూరించెను. రుద్రమదేవి శంఖధ్వని విన్న దుర్గముల్లో ఉన్న సామంతరాజులు సంతోషంతో వెంటనే వారు కూడా శంఖధ్వనులు చేశారు. పరస్పర సంకేతాలను అందుకొని
కాకతీయ రాజ్య సైనికులు శత్రు సైనికులపై విజృంభిస్తూ ముందు వెనకాల అడవిని కాల్చే దావానముల వలె విరుచుకుపడిరి. క్షణంలో నాగుపాము కాటువలె తగిలిన రుద్రమ ఖడ్గ ప్రహరమునకు దేవగిరిరాజు మహీదేవుని యొక్క మావటివాడు మరణించెను. ఆ ఏనుగుపై నుండి కిందపడిన మహాదేవుడు పామువలె బుసకొడుతూ వేగంగా వేరొక రథము ఎక్కి వర్షధారలవలె బాణములను కురిపించెను. రుద్రమ మహాదేవరాజును నిలువరించి 2 బాణాలతో సారథిని, 6 బాణములతో ధనుస్సును, జెండాను, ఒక్కొక్క బాణంతో రథాన్ని వరిచి శత్రురాజును నేలపై నిలబెట్టింది. చేసేది ఏమీ లేక సిగ్గుతో తన బలగమంతా ఓడిపోవడం చూసి స్త్రీ అబల అనునది అసత్యము అని తెలుసుకొని రుద్రమదేవి శక్తిని తట్టుకొనలేక దేవరాజు తన సైన్యంతో విచిత్రంగా పారిపోయెను. ఇది రుద్రమదేవి అను పాఠ్యభాగం యొక్క సారాంశము.